జగన్మోహన్ రెడ్డి సినిమా డైలాగులు చెప్పి రపరప నరికేస్తామని జనాలను భయపెడుతున్నాడు అంటే పవన్ కళ్యాణ్ అంటున్నారు. నిజంగా జగన్ భయపెడుతున్నాడు జనాలు. జగన్ అంటే అందరికీ అభిమానం అండి. జగన్ మించిన నాయకుడే లేడండి. చంద్రబాబు నాయుడు అంటే అంత అబద్ధం మోసపూరుడు అండి. జగన్మోహన్ రెడ్డి చేసిన పనుల్లో చెప్పిన పనుల్లో చేసి పెట్టండి. ఒక్క పెన్షన్ తప్పించి రెండో పథకం ఏది తీసిరలేదండి. ఇప్పటికి చెప్పిన పెన్షన్లు కూడా బీసీలకి 50 సంవత్సరాల పెన్షన్ అన్నాడండి, వాళ్ళకి లేదండి. రైతు భరోసా అన్నాడండి, అది లేదు. ఈ ఎన్నో 99 వాయిదాలు చెప్పాడు. ప్రీ బస్ అన్నాడండి, అది లేదు. ఆయన చెప్పవలసింది ఏది లేదండి. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. వ్యవసాయం చేస్తాను. ఎన్ని ఎకరాలు? నాకు 15 ఎకరాలు ఉందండి. 15 పనులు మొదలెట్టారా అండి? పనులు మొదలెట్టారు, ఊడ్చేసామండి. ఈ టైంలో జగన్ ఉండుంటే కనుక పరిస్థితి ఎలా ఉండేది? జగన్ ఉంటే కనుక మాకు రైతు భరోసా ఈ పాటికి పడిపోయేదండి ఏటను. ఇప్పుడు అసలు రైతు భరోసాలు అయితే ఏం లేదండి. అప్పటికి అన్ని అబద్ధ హామీలు చెప్పి ప్రజలను నమ్మించి మోసం చేసాడండి. నేను సర్పంచ్నండి. ఈ టైంలో ఎంత కొంత ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తే వ్యవసాయ పనులకు ఉపయోగపడి అండి. ఇప్పుడు అసలు ₹1 రైతు చేతిలో లేదు. దాని డబ్బే లేదండి. ఫస్ట్లో ఏదో వేసారు, లాస్ట్కి వచ్చేటప్పుడు దాని డబ్బు ఎక్కడిదక్కడ ఆగిపోయిందండి. మిల్లర్లను అడిగితే మాకేం తెలుసు, మేము చేయవలసిన పని చేస్తాం, వాళ్ళు కుడితే మీకు వస్తే మమ్మల్ని అడిగి పని లేదు అంటున్నారండి. దాని డబ్బులు ఇప్పుడు పెట్టుబడికి కూడా మళ్ళీ మేము ఎక్కడ దుక్కుని తెచ్చుకోవాలి కదండి. సప్పో చేసి అది లేదు కదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే అప్పుడు మాకు అందంగా ఏ సంవత్సరం బ్రహ్మాండంగా పడేయండి, ప్రతి అకౌంట్లో పడేయండి. రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు మరి? పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉండి చంద్రబాబు గారు ఏదైతే హామీ ఇచ్చారో అన్నిటికీ నేను హామీగా ఉంటాను, నాది అమలు ఏదండి. పవన్ కళ్యాణ్ గారు హామీ ఏది? ఒక హామీ చేసాడండి, ఒక హామీ కూడా నెరవేర్చలేదు పవన్ కళ్యాణ్ గారు. అంటే జుట్టు ఊపితే కొట్టి పని చేస్తాడు అంతే, రెండు దాన్ని పని చేయడు. ఆయన ఏం చేస్తున్నాడు? అధికారం ఏం చేస్తున్నాడంటే ఎవరో తెలుసండి. మాట్లాడితే లేపేస్తాం, పొడిచేస్తాం, తన్నేస్తాను, కత్తులతో వస్తారా, రోడ్లతో వస్తారా, ఇదేనండి రాజకీయం ఏంటండి. రాజకీయం నేర్చుకోవాలని జగన్ గారు చూసి నేర్చుకోలే రాజకీయం ఎవరైనా సరే. అలా డైలాగులు చెప్పేది జగన్ పార్టీ లేదు. జగన్ అటువంటి డైలాగులు చెప్పి మనిషే కాదండి. పవన్ కళ్యాణ్ చెప్తాడండి, లోకేష్ చెప్తాడండి. వీళ్ళు ఎలాగ డైలాగులు చెప్పి ప్రసక్తే లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ హామీ అయితే ఇచ్చాడో ఆ హామీ రైతులు అందరూ సుఖంగా ఉండేవారు. ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషంగా ఉండేవారండి. ఎగురు గొంతేసేవారండి. పడుకుని లేకపోతున్నారు ఇప్పుడు వీడేసిన దెబ్బకే, చంద్రబాబు నాయుడు దెబ్బకే. అన్ని హామీలు ఇచ్చేసాడు. నిజంగా అందరూ కూడా చేశారు. ఈ హామీలన్నీ నెరవేరుతారేమని. 50 సంవత్సరాల పెన్షన్ అన్నాడు. ఏదండి 50 సంవత్సరాల పెన్షన్? ఆరోగ్యశ్రీ ఏదండి? ఆరోగ్యశ్రీ కోసం నిలుపుకుంటున్నాడు. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం నిలుపుకుంటున్నారు. ఆ పార్టీ వాళ్ళకి చేస్తున్నారు, వైసీపీ పార్టీ వాళ్ళకి చేయట్లేదండి. టీడీపీ వాళ్ళు మీరు వైసీపీ మీకు రాదు, సీఎం రిలీఫ్ ఫండ్ కూడా వచ్చింది కూడా ఆపేస్తున్నారు. ఆరోగ్యశ్రీ లేదు, ఏదీ లేదు. అప్పుడు జగన్ గారు అది ఇది అని చూసేవాడు కదండి, అందరికీ ఇచ్చేవాడు. ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు, ప్రతి పార్టీకి వచ్చింది, ప్రతి ఓళ్ళు తిన్నారు పథకాలు. ఇప్పుడు అలా లేదండి, ఒకే పార్టీకి. ఎమ్మెల్యే నేను ఇంటింటికి పంపిస్తానని చంద్రబాబు అంటున్నారు. మరి మీ ఎమ్మెల్యే మీ ఇంటికి వస్తే ఏం అడుగుతావు? ఎమ్మెల్యే పడితే ఎమ్మెల్యే అని చెప్తాడండి. ఎమ్మెల్యే కూడా మా దగ్గర ఏమి, నేను సర్పంచ్ని, మాకు ఎమ్మెల్యే గారు మీటింగ్ పెట్టించాడు. సర్పంచ్లకు అందరికీ వెళ్ళాం. పంచాయతీ సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ మా దగ్గర నిధులు ఏమీ లేవు. మీరు ఏది తీర్మానం చేసి ఏ పని చేయొద్దు, డబ్బు ఉంటే పని చేయండి, లేకపోతే లేదని చెప్తున్నాడు ఎమ్మెల్యే గారు. అదండి. మీ పంచాయతీరాజ్ మంత్రి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ అండి. నిధులు ఇచ్చేస్తాను, మొత్తం పనులు చేస్తాం. ఇప్పుడు సంవత్సరం అయింది. ఏ పంచాయతీకి నిధులు వచ్చినాయి చెప్పమంటే ప్రతి సర్పంచ్ని ఏ పంచాయతీకి ఏ నిధులు ఇచ్చారు, ఏం పనులు చేశారు సంవత్సరం నుంచి చెప్పమనండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులన్నీ మేము చెప్పుకోతాం. ఎన్ని పథకాలు ఇచ్చారో, ఎన్ని పనులు చేయించారో, ఏం చేశారో, సచివాలయాలు కట్టించాం, రైతు భరోసాలు కట్టించాం, ఇవన్నీ చేసాం. ఇప్పుడు వీళ్ళు వచ్చాక ఏం చేసి చెప్పమనండి. సంవత్సరం నుంచి ఏది చేయలేదు. మంచి ప్రభుత్వం చెప్తున్నారు, మరి మీరేం పేరు పెడతారు ప్రభుత్వానికి? ఏం మంచి ప్రభుత్వం అండి అది, చేతకాని ప్రభుత్వం అండి అది. ఏంటంటే నెగ్గి దాకా అందరినీ కూడా మబ్బి పెట్టారు, అది ఇస్తాం ఇది ఇస్తామని. ఇంట్లో వాళ్ళందరినీ మోసం చేశారు. ఆడేదో ఇచ్చేస్తారు కదా, ఇన్ని పథకాలు వస్తాయి, మన ఇంట్లో ఒక ఇంట్లో 2 లక్షలు వస్తాయి, 3 లక్షలు వస్తాయి, ఆడు చెప్పినవి అన్నీ ఆడవాళ్ళు కూడా మోసపోయారు ఆ చెప్పిన వాగ్దానాలకి. కానీ ఇప్పుడు ఒక్కటే చేయలేదు. ఇప్పుడు మొక్క మీద కొట్టేసుకుంటున్నారు ప్రతి వాళ్ళను. అదండి. వాళ్ళ కూటమికి సంబంధించిన నాయకులు ఎలా ఉన్నారు ఇక్కడ? అంటే ఇంటిని తిరిగి ఓట్లు వేయించారు కదా, మీకు ఇన్ని వస్తాయి, మీకు ఇన్ని వస్తాయని కార్డు చూడలేదండి. ఏమనంటే మమ్మల్ని కొడతా సిద్ధమవుతున్నారు వాళ్ళు. ఏమన్నా అడుగుతుంటే ఇంకా మాకు 4 సంవత్సరాల టైం ఉంది, మీరు వెంటనే చేసేరేంటి, మేము చేస్తాం, ఇంకా మాకు టైం ఉంది
ఏం టైం ఉందండి? బీసీలు అందరూ గొళ్ళు అని వాళ్ళెత్తున్నారు. 50 సంవత్సరాల పెన్షన్ ఇస్తానన్నాడు అని మేము అందరం కూటమి కింద వేసాము. 50 సంవత్సరాల పెన్షన్ లేదు, అది దినం లేదని చెప్తున్నారు. యువపాట కారణం కూడా జగనే అంటున్నాడు కదా చంద్రబాబు గారు. యువపాటకి కారణం చంద్రబాబే. జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసేసాడు మొత్తం. ఎక్కడి నుంచి తెచ్చేస్తున్నాడండి చంద్రబాబు నాయుడు? ఈ హామీలన్నీ జగన్మోహన్ రెడ్డి అప్పులు తెచ్చాడు. ఇంకా కొన్ని బోల్డ్ పథకాలు ఇస్తాడు. అవన్నీ ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు చంద్రబాబు నాయుడు? ఇది అప్పు చేసి కదా వాళ్ళ సొంత డబ్బు తెచ్చిస్తాడా చంద్రబాబు నాయుడు? అది చెప్పమనండి. వాళ్ళ ఇంట్లో డబ్బు కానీ ఇవ్వడు కదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అప్పు చేసి దిగిపోయాడు. ఇప్పుడు ఎక్కడ తెచ్చిస్తాడు చెప్పమనండి చంద్రబాబు నాయుడు. అప్పులు తేకుండా అప్పులు తెత్తలేదండి. తెస్తున్నాడు పంచి పెడుతున్నాడు. వాళ్ళకి ఇచ్చుకుంటున్నాడు. ఒక పార్టీకే పని చేస్తున్నాడు, 2 పార్టీ పని చేయట్లేదు.